సినిమాయ నమః! నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం 'కొత్త లోక చాప్టర్ 1' ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు. అంటే 'కొత్త లోక చాప్టర్ 1' ఈ సినిమాకి సంబంధించి రివ్యూ నేను చేయలేదు. చూడటం అయితే ఇమ్మీడియేట్‌లీగా చూసేసాను గానీ రివ్యూ చేయలేదు. ఒకటి చూసిన వెంటనే చేయటానికి కుదరలేదు. ఆ తర్వాత చేయబుద్ధి కాలేదు. ఎందుకంటే ఒక సినిమా గురించి నేను రివ్యూ చేసేసాను అంటే ఆ సినిమా గురించి ఆలోచించడం మానేస్తా. ఓ పనైపోయింది గదా! అని పక్కన పెట్టేస్తా. అలా అలవాటైపోయింది చాలా సంవత్సరాలుగా. 'కొత్త లోక' ఈ సినిమాకి సంబంధించి నేను అలా మర్చిపోదలుచుకోలేదు. ఆ ఆలోచనలు నాతో కొన్నాళ్ళు ట్రావెల్ అవ్వాలి అనిపించింది. అందుకనే చాలా రోజుల పాటు ట్రావెల్ చేయించుకుంటానే ఉన్నాను. నాకంత బాగా నచ్చింది ఈ సినిమా. ఆ సినిమాలో ఉన్న ఏ విశేషాన్ని మర్చిపోకూడదు. మళ్ళీ మళ్ళీ తలుచుకోవాలి అని అనిపించింది. అందుకనే దాంతో అలా ఇన్ని రోజుల పాటు ట్రావెల్ అయ్యాను. ఇప్పుడు మాట్లాడినా పర్వాలేదు అనిపించింది. ఎందుకంటే నేను ఎంత ఆస్వాదించాలో ఆ సినిమాలో ఉన్న విశేషాల్ని అంత ఆస్వాదించేశాను. అందుకనే చెప్పేస్తున్నాను. అందుకనే మాట్లాడుతున్నాను. ఒక ముక్కలో చెప్పాలి అంటే 'కొత్త లోక చాప్టర్ 1' ఏం చేసింది అంటే శూన్యం నుంచి సునామీ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ప్రభంజనాన్ని అలాగే నిర్వచించాలి. అదే కదా జరిగింది. ఏ విధమైన ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. సినిమాకి కలెక్షన్స్ వస్తాయో రావో అని కూడా భయంగానే సినిమాని రిలీజ్ చేశాడు నిర్మాత 'దుల్కర్ సల్మాన్'. బట్ అద్భుతం తర్వాత జరిగింది. సినిమా రిలీజ్ కూడా విచిత్రంగా జరిగింది. ఉన్నట్టుండి ఊడిపడి పిడుగు మాదిరి ప్రభావాన్ని చూపెట్టింది. సర్ప్రైజింగ్ బాక్స్ ఆఫీస్ రన్ 'కొత్త లోక చాప్టర్ 1'ది. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ చాలా మందికి పాఠాలు నేర్పించింది. చాలా మందిని షాక్‌లో పెట్టింది. ఇప్పటికి ఆ షాక్ నుంచి తేరుకోని వాళ్ళు చాలా మందున్నారు. ఎందుకంటే ఒక సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళడం కోసం తలక్రిందులుగా తపస్సు చేస్తున్నారు. స్ట్రాటజీలు, కొత్త ఆలోచనల కోసం బ్రెయిన్ స్ట్రోమ్‌లు, పీఆర్ టీమ్‌లు, సోషల్ మీడియా మీమర్స్ వెనకాల పట్టాలు. ఇంకేం చేస్తే జనాలకి సినిమా మీద ఆసక్తి రేగుద్ది? హైప్ క్రియేట్ చేయడానికి ఏం జేయాలి? ఏమైనా చేద్దాం. ఎంతకైనా తెగిద్దాం. వివాదాలైనా పర్వాలేదు. సింపతి డ్రామాలాడదాం. ఎంపతి డ్రామాలాడదాం. ఏదో ఒకటి జేయాలి. చివరికి అటెన్షన్ పట్టుకోవాలి. కావాలంటే ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేద్దాం. ఏదైనా చేసి సినిమాకి ప్రమోషన్ తీసుకురావాలి. సినిమాని ఆడించుకోవాలి. అంతగా వెంపర్లాడిపోతున్నారు. అన్ని తంటాలు పడుతున్నారు. వేల రకాలుగా బాధలు పడుతున్నారు. అంత కష్టపడినా సినిమా ఆడుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. భారీగా ప్రమోషన్స్ చేసినా కూడా సినిమాలు ఆడని పరిస్థితి. ప్రమోషన్ కోసం విపరీతంగా ఖర్చు పెట్టేసి సినిమాలు ఆడక బాధపడుతున్న వాళ్ళ బాధ మామూలు బాధ కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాకి బజ్ లేదు, సరైన ప్రమోషన్ లేదు. అయినప్పటికీ ఇరక్కుమ్మేసింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మైండ్ బ్లోయింగ్ రిజల్ట్ చూపెట్టింది. ఎలా రిజల్ట్ చూపెట్టింది? నీతి కథ గుర్తొచ్చింది. స్లో, స్టడీ, విన్ ద రేస్. తాబేలు మాదిరి నిదానంగా నడుచుకుంటూ ఒక్కొక్క టార్గెట్‌ని క్రాస్ చేసుకుంటూ ఇప్పుడు మలయాళం సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఇంతకు ముందల ఇండస్ట్రీ హిట్‌కి సంబంధించి ఉన్న రికార్డులన్నిటిని తుడిచి పారేసింది. ఫాస్ట్‌గా పరిగెత్తుతూ కాదు. నిదానంగా నడుస్తూ, నిదానంగా వెళ్తూ దాదాపు 45 రోజుల రన్‌తో ఇన్ని రికార్డులు సాధించింది. 45 రోజుల పాటు ఇంత పొటెన్షియల్ రన్ ఏ సినిమాకి ఈ మధ్య కాలంలో కనిపించలా. ఇండియా వ్యాప్తంగా చూసుకుంటే. అంత అద్భుతమైన బాక్స్ ఆఫీస్ రన్‌ని కొనసాగించింది. ఎలా సాధ్యమైంది? 'కొత్త లోక చాప్టర్ 1' సినిమాకి ఇది ఎలా సాధ్యమయ్యింది? అంటే నాకు ఒక 5 రీజన్స్ కనిపించాయి. అందులో ఫిఫ్త్ రీజన్, టాప్ రీజన్ మాత్రం అల్టిమేట్ అనే మాట్లాడాలి. వాటి గురించి మాట్లాడుకుందాం. అల్టిమేట్ రీజన్ గురించి మిస్ అవ్వద్దు. ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. లాస్ట్‌లో చెప్తాను. ఈ 5 రీజన్స్‌లో ఒక రీజన్ ఏమిటి అంటే ప్రత్యేకమైన సూపర్ హీరో సినిమా ఇది. ఇంతకు ముందుల చాలా సూపర్ హీరో సినిమాలొచ్చాయి. కానీ ఈ సినిమాలో ఉన్న కాన్సెప్ట్ వేరు. ఈ సినిమాలో ఉన్న సూపర్ హీరో వ్యవహారం వేరు. అది అందరికీ నచ్చింది. డిఫరెంట్‌గా ఉంది కదా! నచ్చింది. అది మ్యాటర్. ఏంటసలు ఈ సినిమాలో సూపర్ హీరో పరిస్థితి? హాయిగా రక్తం తాగుతా ఉంటది. ఎవరినైనా కరిచిందనుకోండి, వాళ్ళు గూడా డ్రాకులా అయిపోతారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో. కరవటం ఏమిటి? ఒకళ్ళకి హాని జేసి, బ్లడ్ తాగేవాళ్ళు సూపర్ హీరో అని ఎలా అనగలం? అది ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. డ్రాకులాలు అసలు సూపర్ హీరోలు ఎలా అవుతారు? దానికి సంబంధించిన కన్‌క్లూషన్, దానికి సంబంధించిన పరిస్థితులు, దానికి సంబంధించిన ఆశ్చర్యకరమైన విశేషాలు బాగా సెట్ చేశారు. అది నచ్చింది. అది డిఫరెంట్‌గా ఉంది. దాన్ని వండర్‌ఫుల్‌గా ఓన్ చేసుకున్నారు. ఎడాపెడా చెప్పటం కాదు. స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఇంట్రెస్ట్ రేకెత్తించేలాగా చెప్పారు. అందుకని కనెక్ట్ అయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే 'డ్రాకులా' సినిమా అంటే హారర్ సినిమా. హారర్ జోనర్. భయపెట్టేసి, దుమ్ము లేపేసి, నానా బీభత్సం చేసి వదిలిపెట్టేయాలి. కానీ ఈ మూవీ టీమ్ ఆ ఫీచర్స్‌తో, ఆ క్వాలిటీస్‌తో ఓ సూపర్ హీరోని తీసుకొచ్చారు. ఆ సూపర్ హీరో అందరికీ నచ్చేసింది. తెలిసిందే కదా! 'కళ్యాణి ప్రియదర్శన్' ఈ సినిమాలో 'డ్రాకులా' సూపర్ హీరోగా కనిపించింది. ఆ నేపథ్యాన్ని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ అది. ఇంతకు ముందుల సూపర్ హీరోలందరూ వేరుగా ఉండేవాళ్ళు. వాళ్ళకి ఏదో రకంగా ఒక పవర్ వస్తది. ఆ పవర్‌తో ప్రపంచాన్ని కాపాడుతా ఉంటారు. ఈ సినిమాలో ఒక డ్రాకులా. తను కూడా మంచి పనులు చేస్తా ఉంటది. ప్రపంచం కోసం, ప్రపంచంలో మంచి కోసం పోరాటం చేస్తా ఉంటది. ఏం చేస్తుంది? ఎలా చేస్తుంది? అనేది ఈ పార్ట్‌లో చెప్పలా. తర్వాత చెప్తారు. బట్ ఆ క్యారెక్టర్‌ని పరిచయం చేసుకోవటం వరకే నచ్చేసింది అందరికి. ఒక కొత్త జోనర్‌ని చూస్తున్నాం. ఒక కొత్త జానరాని ఎంజాయ్ చేస్తున్నాం అన్న ఫీలింగ్‌ని బాగా తీసుకున్నారు. సెకండ్ పాయింట్ వచ్చేప్పటికి న్యూ వరల్డ్. 'డ్రాకులా వరల్డ్'.
డ్రాకులాలో అంటే ఇలాంటి మనుషులు రక్తం తాగుతూ రాత్రిపూట మాత్రమే సంచరించే మనుషులు మనుషుల మధ్యనే ఉన్నారు. మనతో పాటే కలిసి ఉన్నారు. అసలు ఏమన్నా ఉందా ఈ పాయింట్? ఎంతో థ్రిల్లింగ్‌గా అనిపించింది. దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్‌గా చూపెట్టారు సినిమాలో. అండ్ ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే డ్రాకులా కల్చర్ ఎక్కువ హాలీవుడ్‌లో ఉంటది. ఫారిన్ కంట్రీస్‌లో ఎక్కువ బిలీవ్ చేస్తా ఉంటారు. ఆ ఫ్యాంటసీని వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉంటారు. మనకు తక్కువ. కానీ ఇక్కడ మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కథలతో ఆ ఫారెన్ డ్రాకులా కల్చర్‌ని బాగా ఫ్యూజన్ చేశారు. భలే కలిపారు. మన బిలీవబిలిటీస్‌ని కూడా కలిపి ఇంట్రెస్టింగ్‌గా ఈ డ్రాకులా వరల్డ్‌ని మన కోసం తీర్చిదిద్దారు. రూపొందించారు. డిజైన్ చేశారు. చాలా బావుంది. దానికి సంబంధించి వాళ్ళు ప్రిపేర్ చేసిన బ్యాక్‌గ్రౌండ్, బ్యాక్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. దానికి కనెక్ట్ అయిపోతారు. దానికి బాగా స్ట్రాంగ్‌గా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. అందుకనే ఈ సినిమాని సాలిడ్‌గా ఓన్ చేసుకున్నారు. మలయాళం ప్రేక్షకులు అందరికంటే టెరిఫిక్‌గా ఓన్ చేసుకున్నారు. మిగతా లాంగ్వేజెస్‌లో ఉన్న ప్రేక్షకులు కూడా ఆ సినిమాలో ఉన్న క్వాలిటీని, కంటెంట్‌లో ఉన్న విశేషాన్ని బాగా ఓన్ చేసుకున్నారు. తర్వాత విశేషం ఏమిటంటే ఈ సినిమాలో స్టోరీ టెల్లింగ్. ఏమన్నా చెప్పారు అసల కథ. ఆడుకున్నారంతే. చిన్న చిన్నగానే ఇంపాక్ట్ ఇచ్చి పారేశారు. ఎంత బాగా మొదలుపెట్టారు అసలు కథని. హీరోయిన్ క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఆవిడ మామూలు మనిషి కాదు అని చూపెట్టారు. నార్మల్ కాదు. కానీ ఎవరు? ఎవరు ఈ అమ్మాయి? ఏం చేస్తది? ఏమిటి ఈవిడ ఎనకాల ఉన్న విశేషం? అని ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఆ ఎక్సైట్‌మెంట్‌తోనే ఇంటర్వెల్ వరకు రన్ చేస్తారు. అదే ఎక్సైట్‌మెంట్‌ని కంటిన్యూ చేస్తూ సినిమా మొత్తాన్ని కంప్లీట్ చేశారు. దిస్ ఈస్ ఇది కావాల్సింది స్టోరీ టెల్లింగ్‌లో. హుక్ చేయటం, హుక్ చేసి ఆ తర్వాత ఎక్సైట్ చేస్తూ కథని డ్రైవ్ చేసుకుంటూ తీసుకువెళ్ళటం. ఎక్స్‌పర్ట్స్ అబ్బా! ఈ సినిమాకి పనిచేసిన రైటర్, డైరెక్టర్ అండ్ ఆ టీమ్ మొత్తం కూడాను. ఇంకొక పాయింట్, ప్రత్యేకమైన పాయింట్ ఏమిటి అంటే డైరెక్షన్ అండ్ రైటింగ్ సూపర్ అనే చెప్పాలి. ఫుల్ క్లారిటీతో ఈ సినిమాని తీశాడు డైరెక్టర్. తను బాగా రీసెర్చ్ చేశాడు. ఈ వరల్డ్‌ని క్రియేట్ చేయడానికి సంబంధించి. ఫ్యూజన్ చేశాడు. మన సాంప్రదాయాలకి, మన నమ్మకాలకి, ఫారెన్‌లో డ్రాకులా అనే నమ్మకానికి. కానీ ఓ స్పష్టతతో మనందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాడు. అది అతని విజయం అని చెప్పాలి. అంటే అతనితో కలిసి ఇంకొక రైటర్ ఉన్నారు. ఇద్దరు కలిసి రాశారు. ఆవిడ ఒక హీరోయిన్. అంతకు ముందల ఈ డైరెక్టర్ డైరెక్షన్‌లోనే టొవినో థామస్ పక్కన హీరోయిన్‌గా చేసింది. ఈ సినిమాకొచ్చేప్పటికి స్క్రీన్ ప్లే రైటర్ అయిపోయింది. చాలా బాగా రాసింది. వీళ్ళిద్దరూ కలిసి మ్యాజిక్ చేశారని చెప్పాలి. వండర్‌ఫుల్‌గా రాశారు. అదిరిపాటు, టెర్రిఫిక్, మైండ్ బ్లోయింగ్ స్క్రీన్ ప్లే రాశారు అని చెప్పడానికి లేదు. సింపుల్ స్క్రీన్ ప్లేనే. కాకపోతే ఇంట్రెస్టింగ్‌గా ప్రిపేర్ చేశారు. గ్రిప్పింగ్‌గా ప్రిపేర్ చేశారు. అది బ్యూటీ. బ్యూటీ అంతే. ఇంపాక్ట్ ఉంది. ఇది ఇంకొక రీజన్. చిన్న చిన్న విషయాలతోనే సాలిడ్ ఇంపాక్ట్ ఇచ్చారు. అది కూడా ఈ ప్రత్యేకమైన విశేషం అనే చెప్పాలి. ఈ 5 పాయింట్స్‌లో సూపర్ పాయింట్ అనే చెప్పాలి. కామెడీని కూడా ఎంత బాగా ఇన్వాల్వ్ చేశారు. ఫస్ట్ హాఫ్‌లో హీరో ఆ అమ్మాయిని లవ్ చేయటం, ఆ అమ్మాయికి సంబంధించిన నిజాలు తెలుసుకోవటం, ఆశ్చర్యపోవటం, గందరగోళ పడటం, భయపడటం, అయినా సరే ఆవిడతో కలిసి ట్రావెల్ అవ్వటం. ఆ పోర్షన్ మొత్తాన్ని ఎంత ఇంట్రెస్టింగ్‌గా డీల్ చేశారు. ఎంత హాయిగా ఉంటది. ఎంత బ్యూటీగా ఉంటది. డైరెక్టర్ డొమినిక్ అరుణ్, రైటర్ శాంతి బాలచంద్రన్ కలిసి డైరెక్షన్ అయితే సూపర్బ్ అంతే. యాక్షన్ ఎపిసోడ్స్ డిజైనింగ్‌కి సంబంధించి కానీ, టేకింగ్ కానీ, పెర్ఫార్మన్స్‌లు కానీ, ఆ ఫ్లోని మెయింటైన్ చేయడం గానీ ఎక్సలెంట్ అంటే అద్దరగొట్టేసాడు అంతే. ఇంటర్వల్ బ్యాంక్ ఎంత బాగా డిజైన్ చేశారు. ఆవిడెవరు అని మనకి రివీల్ చేసే ప్రాసెస్‌ని ఫ్లాష్ బ్యాక్‌లో ఎలా ఈ డ్రాకులాలు మొదలయ్యారు అన్న విషయాన్ని రివీల్ చేస్తూ, ప్రెజెంట్‌లో ఫైట్ పెడుతూ, ఆ రెండిటిని వండర్‌ఫుల్‌గా మ్యాచ్ చేస్తూ ఎక్సలెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చారు. అక్కడే పడిపోయారు చాలామంది. ఇంటర్వల్‌కి ఫిదా అయిపోయారు అంతే. అసలు విచిత్రం ఏమిటంటే కాన్ఫ్లిక్ట్ ఏంటి ఈ సినిమాకి? సింపుల్ కాన్ఫ్లిక్ట్. ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవటం. అంతే. పెద్ద విలన్ లేడు. ఆవిడ ప్రపంచాన్ని కాపాడాల్సిన అవసరం లేదు. ఈ సినిమా వరకైతే లేదు. ఆ అమ్మాయి ఎవరు తెలుసుకోవటమే కాన్ఫ్లిక్ట్. ఏం చేస్తది? ఆ అమ్మాయి శక్తియుక్తులేమిటి? అది తెలుసుకోవటమే పని. ఆ పాయింట్‌ని పట్టుకొని అంత చిన్న సింపుల్ కాన్ఫ్లిక్ట్‌ని పట్టుకునే సూపర్బ్‌గా సినిమాని చూపెట్టారు. దట్ ఈస్ మ్యాజిక్. నాకైతే చాలా బాగా నచ్చింది. దట్ ఈస్ గ్రిప్ దొరికినప్పుడు, స్పష్టత ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలతో కూడా అద్భుతాలు క్రియేట్ చేయొచ్చు. మ్యాజిక్‌లు క్రియేట్ చేయొచ్చు. అదే చేశారు ఈ మూవీ థీమ్, ఈ మూవీ డైరెక్టర్ అని చెప్పాలి. చాలా విషయాలున్నాయి. చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్‌తో సూపర్బ్‌గా ఎంటర్‌టైన్ చేశారు. మధ్యలో టొవినో థామస్ గెస్ట్ అపియరెన్స్ కూడా సూపర్బ్‌గా పేలింది. థ్రిల్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్ అది. అలాగే చివర్లో దుల్కర్ సల్మాన్ ఇంట్రడక్షన్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. బాగా సెటప్ చేశారు. పోతే ఇక్కడి వరకు జరిగింది జస్ట్ పరిచయం మాత్రమే. కొత్తలో ఒక ఓల్డ్‌ని పరిచయం చేశారంతే. అంతకుమించి ఇంకేం చెప్పలా. ఈ వరల్డ్‌లో మనం తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. డీటెయిల్స్ వదిలిపెట్టారు. చిన్న చిన్న పాయింట్స్ వదిలిపెట్టారు. వాటన్నిటి గురించి క్లారిటీ తర్వాత రావాల్సుంది. తర్వాత కథల్లో మనం తెలుసుకోవాలి. ఆ వరల్డ్ ఏంటి? ఆ వరల్డ్‌లో చాలా మంది మనుషులున్నారు. ఒక గ్రూప్ ఉంది. వాళ్ళకొక యూనియన్ ఉంది. వాళ్ళందరిలో చాలా మంది ఇంపార్టెంట్ క్యారెక్టర్‌లున్నారు. వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇవన్నీ తర్వాత తెలుసుకోవాలి. ఈ సినిమాలో చెప్పలా. జస్ట్ ఎక్కడికక్కడ పరిచయాలు మాత్రమే జరిగాయి. ఆ పరిచయాలు జరిగే ప్రాసెసే అద్భుతంగా ఉంది. నెక్స్ట్ లెవెల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చి వదిలిపెట్టారు. ఇక తర్వాత రాబోయే సినిమాల కోసం మామూలు ఆసక్తి ఉండదు. మామూలు ఎక్సైట్‌మెంట్ ఉండదు. వచ్చిన తర్వాత బాక్స్ ఆఫీస్ బీభత్సం కూడా నెక్స్ట్ లెవెల్‌లోనే ఉంటది. సరిగ్గా ఇదే మాదిరి ఇంతే క్లారిటీతో సినిమాని తీస్తే ఎక్కడ ఆగదు. పెద్ద జాతర జరుగుద్ది. ఇది వండర్‌ఫుల్ ఫ్రాంచైజ్ అవుద్ది. సూపర్బ్ ఫ్రాంచైజ్‌ని ఓపెన్ చేశారు మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దుల్కర్ సల్మాన్ తన టీమ్‌తో కలిసి. ఇది చాలా జాతర చేస్తది రాబోయే రోజుల్లో. పెద్ద బ్రాండ్ అయిపోద్ది. అందులో అనుమానమే లేదు. ఇంకా ఫైనల్ అల్టిమేట్ రీజన్ గురించి మాట్లాడతాను అని చెప్పాను కదా! అదేంటి అంటే అందరికీ తెలిసిందే. కానీ దాని వాల్యూని అందరూ గుర్తుపెట్టుకోరు. కొన్నిసార్లు గుర్తుపెట్టుకుంటారు. కొన్నిసార్లు వదిలేస్తారు. కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తారు. అదేమిటి అంటే కంటెంట్ ఈస్ ద కింగ్.
బెస్ట్ కంటెంట్‌ని, క్వాలిటీ కంటెంట్‌ని క్రియేట్ చేస్తే అది ఎప్పుడు మోసం చేయదు. ఎవరిని మోసం చేయదు. దాంతో గ్యాంబ్లింగ్ ఆడే అవకాశమే ఉండదు. మ్యాజిక్‌లు జరుగుతాయి. కంటెంట్ పర్ఫెక్ట్‌గా ఉంటే, క్వాలిటీగా ఉంటే, అద్భుతంగా ఉంటే ప్రమోషన్స్ కూడా అవసరం లేదు. బట్ అన్ని సినిమాలకి కాదు. కండిషన్ అప్లై అవుతదిక్కడ. చిన్న సినిమాలకి, మీడియం రేంజ్ సినిమాలకి మాత్రమే కంటెంట్ క్వాలిటీగా ఉంటే బ్రహ్మాండం బద్దలైపోద్ది అంతే. మనం ఊహించిన విధంగా రికార్డులొస్తాయి, కలెక్షన్స్ వస్తాయి. కానీ పెద్ద సినిమాలకి, స్టార్ హీరోల సినిమాలకి కంపల్సరీ ప్రమోషన్ అవసరం. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. దాని మీద భారీగా ఖర్చు పెట్టుంటారు. నిర్మాతలు ఖర్చు పెట్టడమే కాదు. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కూడా ఖర్చు పెట్టుంటారు. సో, గోల్స్, టార్గెట్స్ పెద్దగా ఉంటాయి. వాటిని అచీవ్ చేయాలి అంటే ఎక్సైటింగ్ కంటెంట్ ఉన్నా కూడా సినిమాకి ప్రమోషన్ చేయాలి. పెద్ద సినిమాలకి ప్రమోషన్ అవసరం. కానీ మీడియం రేంజ్ సినిమాలు, చిన్న సినిమాలు కంటెంట్ మీద ఫోకస్ చేస్తే, క్వాలిటీ కంటెంట్ తీసుకొస్తే ప్రమోషన్ కోసం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రమోషన్ చేయడం కోసం నానా యాగి చేయాల్సిన అవసరం లేదు. అనవసరమైన ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. అది అర్థం చేసుకోవాలి. లోక నేర్పిస్తున్న పాఠం అదే. క్వాలిటీ కంటెంట్ తీసుకురావాలి. మెస్మరైజ్ చేయాలి. డిఫరెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలి ఆడియన్స్‌కి. ఇది 'కొత్త లోక' ఈ సినిమాకి సంబంధించి నా ఒపీనియన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థాంక్ యూ.